ఇది కేవలం ఒక నమ్మకం. దీనికి వ్యతిరేకాన్ని ప్రయత్నించండి. నమ్మకం అంతా ఆధారరహితమైనదని మీకు అర్థమవుతుంది. మొదటి సూత్రం ఇలా చెప్తుంది ఏంటంటే, అపరిమితమైన స్థలంలో నెమలి తోక 5 రంగుల వలయాలను 5 ఇంద్రియాలుగా ఊహించండి. ఇప్పుడు వాటి అందాన్ని లోపల విలీనం అవ్వనివ్వండి. 5 ఇంద్రియాలు 5 రంగులు. ఆ 5 రంగులు మొత్తం అంత స్థలాన్ని నింపుతున్నాయని అనుకోండి. మీ 5 ఇంద్రియాలు 5 రంగులని కేవలం ఊహించండి అంతే. అందమైన రంగులు, సజీవమైనవి, అనంతమైన స్థలం అంతటా వ్యాపించి ఉంది. అప్పుడు ఆ రంగుతో లోపలికి వెళ్ళండి, లోపలికి కదలండి. మీ లోపల ఆ రంగులన్నీ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక కేంద్రాన్ని మీరు అనుభూతి చెందండి. ఇది ఒక ఊహించుకోవడం మాత్రమే, కానీ ఇది సాయం చేస్తుంది. ఈ 5 రంగులు మీ లోపలకు చొచ్చుకొని పోయి ఒక బిందువు దగ్గర కలుస్తుందని మాత్రం ఊహించండి. ఈ 5 రంగులు ఒక చుక్క దగ్గర కలుస్తాయనుకోండి, మొత్తం లోకం కనుమరుగైపోతుంది. మీ ఊహలో 5 రంగులు మాత్రమే ఉంటాయి. సరిగ్గా నెమలి తోక చుట్టుతా ఉన్నట్లే స్థలం అంతటా విస్తరిస్తూ మీ లోపలికి లోతుగా పోతూ ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఏ బిందువైనా సరే, కానీ హార అయితే మరీ మంచిది. అవన్నీ మీ నాభి వద్ద కలుస్తున్నట్లు మీరు అనుకోండి. లోకం మొత్తం అంతా రంగులమయం. ఆ ఒక చుక్కని చూడండి. ఆ రంగులన్నీ మీ నాభి వద్ద కలుస్తూ ఉంటాయి. ఆ చుక్కను చూస్తూ ఉండండి. ఆ బిందువుపైనే ఏకాగ్రతను పెట్టండి. ఆ చుక్క మాయమయ్యేదాకా ఏకాగ్రతను పెట్టండి. మీరు ఏకాగ్రత నిలిపినట్లయితే అది కరిగి మాయమవుతుంది. ఎందుకంటే అది కేవలం మీ ఒక ఊహే కదా. మనం ఏమి చేసినా అది ఊహించుకోవడమే అని గుర్తుంచుకోండి. ముందు మీరు దానిపై ఏకాగ్రతను పెంచితే అది కరిగిపోతుంది. ఆ చుక్క కరిగి మాయమైనప్పుడు మీరు మీ కేంద్రం వద్దకు విసిరివేయబడతారు. అది లోకం మాయమైపోతుంది. మీకు ఇంకా లోకం లేదు. మీ ఈ ధ్యానంలో రంగు మాత్రమే ఉంది. మీరు ప్రపంచం అంతటినీ మర్చిపోతారు. మీరు అన్ని వస్తువులను మర్చిపోతారు. మీరు 5 రంగుల మట్టుకే ఎంచుకుంటారు. ఏ 5 రంగులైనా సరే ఎంచుకోండి. ఎవరికైతే ఒక నిశితమైన దృష్టి ఉందో, ఒక అతి గాఢమైన వర్ణ గ్రహణశీలత ఉంటుందో, ప్రత్యేకంగా వారికే ఈ ధ్యాన ప్రక్రియ సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన పద్ధతి సహాయకరంగా ఉండదు. మీకు ఒక చిత్రకారుని దృష్టి, ఒక వర్ణాల సచేతనత్వం ఉంటే కానీ రంగుని ఊహించగలిగితే తప్ప ఈ పద్ధతి కష్టతరమైనది. మీవి రంగులు కళలు కావని మీరు ఎప్పుడైనా గమనించారా? 100 మందిలో ఒకరికి మాత్రమే రంగుల కళలు చూడడం సామర్థ్యత అనేది ఉండదు. చూడగల సామర్థ్యం ఉంటుంది. మీరు కేవలం తెలుపు నలుపు కళలనే చూస్తారు. ఎందుకని? మొత్తం లోకం మొత్తం రంగులమయంగా ఉంటుంది. మరి మీ కళలు మటుకు వర్ణరహితంగా ఉంటాయి. మీలో ఒకరు మీ కళలు రంగులమయం అని గుర్తుంచుకుంటే అతనికి ఈ ధ్యాన పద్ధతి సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా కొన్నిసార్లు అతనికి రంగుల కళలు కంటున్నానని గుర్తుకు వస్తే అతని కొరకే ఈ ధ్యాన పద్ధతి. ఒక వ్యక్తితో ఎవరికైతే వర్ణ సంవేదనల శీతలతో ఉండదో, మొత్తం ఈ చోట అంతా రంగులతో నిండి ఉందని ఊహించుకో అని ఒకవేళ మీరు అన్నట్లయితే అతను అలాగ ఊహించుకోలేడు. ఒకవేళ అతను ఊహించటానికి ప్రయత్నం చేసినట్లయితే కూడా, ఎరుపు అని అతను తలిచినట్లయితే అతను ఎరుపు అన్న పదాన్ని చూస్తాడు, రంగుని చూడలేడు. అతను ఆకుపచ్చ అని అంటే అక్కడ ఆకుపచ్చ అనే పదం ఉంటుంది, కానీ అక్కడ ఆకుపచ్చదనం ఏమీ ఉండదు. కావున ఒకవేళ మీకు వర్ణ సంవేదన శీలతో ఉంటే అప్పుడు ఈ పద్ధతిని ప్రయత్నించండి. 5 రంగులు ఉన్నాయి. ఈ లోకం మొత్తం అంతా కేవలం వర్ణమయము. ఆ 5 రంగులు మీలో కలుస్తాయి.
మీలో ఎక్కడో ఒక చోట లోతుగా ఈ 5 రంగులు కలుస్తాయి. ఆ బిందువుపై ఏకాగ్రత ఉంచండి. అలా ఏకాగ్రత ఉంచుతూ పోకండి. దాని నుండి కదలొద్దు. దానితోటే ఉండండి. మనస్సుని రానివ్వకండి. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు అంటూ రంగుల గూర్చిన ఆలోచించడానికి ఆలోచించవద్దు. మీలో అవి కలుస్తూ ఉండడాన్ని అలా చూడండి. వాటి గురించి ఆలోచించకండి. మీరు ఆలోచించే పక్షంలో మది చెలించిపోతుంది. మనసు మీలో కలుస్తున్న రంగులతో అలా నిండిపోద్ది. అప్పుడు ఆ కలిసే చుక్కపై ఏకాగ్ర దృష్టి పెట్టండి. ఆలోచించొద్దు. ఏకాగ్రత ఆలోచించడం కాదు, అది దీర్ఘంగా లోతుగా ఆలోచించే నిధిధ్యాస కాదు. మీరు నిజంగా రంగులతో నిండినట్లయితే మీరు సరిగ్గా ఒక ఇంద్రధనుస్సు అవుతారు. మొత్తం స్థలం అంతా రంగులతో నిండిపోతుంది. మీకు అది ఒక గాఢమైన అందాన్ని అనుభూతి అయ్యేట్లు చేస్తుందన్నమాట. కానీ దాని గురించి ఆలోచించవద్దు. అది అందంగా ఉందని అనొద్దు. ఆలోచనల్లోకి వెళ్ళొద్దు. ఎక్కడైతే రంగులు కలుస్తున్నాయో ఆ చుక్కపై ఏకాగ్రత ఉంచండి. అలా ఏకాగ్రత దృష్టిని ఉంచుతూ ఉండండి. ఆ చుక్క మాయమైపోతుంది. అది కరిగిపోతుంది. ఎందుకంటే అది కేవలం ఊహించుకోవడమే కనుక. ఒకవేళ ఏకాగ్రతని మీరు బలవంతంగా పెడితే ఊహించుకోవడం అక్కడ ఉండదు. అది కరిగి మాయమైపోతుంది. లోకం అప్పటికే మాయమైపోతుంది. అక్కడ రంగులు మాత్రమే ఉంటాయి. ఈ రంగులన్నీ మీ ఊహగా ఉంటాయి. ఈ ఊహించుకున్న రంగులన్నీ ఒక చుక్క వద్ద కలుస్తాయి. ఆ చుక్క ఊహ మాత్రమే అనుకోండి. అప్పుడు గాఢమైన ఏకాగ్రతతో ఆ బిందువు కరిగి మాయమైపోతుంది. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉంటారు? మీరు మీ కేంద్రం దగ్గరికి నెట్టివేయబడతారు. వస్తువులు ఊహించుకోవడం ద్వారా కనుమరుగైపోయి మాయమైపోతాయి. ఇప్పుడేమో ఊహించుకోవడము ఏకాగ్రత ద్వారా కరిగిపోతుంది. మీరు ఒక్కరూ ఒక తానుగా ఉండడం మిగిలిపోతుంది. విషయ ప్రపంచం మాయమైపోతుంది. మానసిక ప్రపంచం కరిగిపోతుంది. మీరొక్కరు మాత్రమే శుద్ధ చైతన్యంలా అక్కడ దివ్య ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటారనమాట. అందుకే ఈ సూత్రం చెప్తుంది, ఒక చోటులో కానీ ఒక గోడపై కానీ ఏ బిందువు వద్దైనా ఇది మీకు సాయం చేస్తుంది. మీరు రంగులు ఊహించుకోలేకపోయే పక్షంలో అప్పుడు గోడపైన ఏ చుక్కైనా సరే సహాయం చేస్తుంది. ఏదైనా పర్వాలేదు. ఏకాగ్రతకి వస్తువుగా తీసుకోండి. ఒకవేళ అది లోపలైతే మరీ మంచిది. కానీ మరల 2 తరహాల వ్యక్తిత్వాలు ఉంటాయి. అంతర్ముఖులు ఎవరో వారికి రంగులన్నీ లోపల కలవడాన్ని ఊహించుకోవడం సులభం అవుతుంది. కానీ ఎవరైతే బహిర్ముఖులుగా ఉంటారో వారు లోపల దేన్ని ఊహించుకోలేరు. వారు బయట మటుకే ఊహించుకోగలరు. వారి మనస్సులు బయటికి మాత్రమే కదలగలవు. వారు లోనికి వెళ్ళలేరు. వారికి అంతర్గతం అనేది ఏదీ ఉండదు. డేవిడ్ హ్యూము అనే ఆంగ్ల వేదాంతి అంటాడు, నేను ఎప్పుడు లోపలికి వెళ్ళినా ఎలాంటి స్వయాన్ని నేను ఎన్నడూ కలవలేదు. బయట ప్రపంచం ప్రతిబింబాలను మాత్రమే. ఒక ఆలోచన, ఏదో అనుభూతి, ఏదైనా ఒక భావన, వీటినే నేను కలిసేవాడిని అని. నేను ఎన్నడూ అంతర్గతాన్ని కలవలేదు. నేను బాహ్యలోకం యొక్క ప్రతిబింబాలు మాత్రమే కలిశాను. ఇదే అత్యంత అతిశయించిన బహిర్ముఖ మనస్సు. ఇంకా దానిని మించింది ఏమీ ఉండదు. డేవిడ్ హ్యూమ్ అత్యంత అతిశయమైన బహిర్ముఖ మనస్కులలో ఒకడనమాట. కాబట్టి లోపల మీరు ఏమీ ఊహించుకోలేకపోతే మనస్సు లోపలికి అంటే అర్థం ఏమిటి మరి? లోపలికి వెళ్ళడం ఎలా అని అడిగిన పక్షంలో లోపలకు బదులుగా గోడపై ఏ బిందువు పైన అయినా ప్రయత్నించండి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎవరైతే నా దగ్గరకు వస్తారో ఓషో మాస్టర్ చెప్తున్నారు, వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు. అది ఒక సమస్య. ఎందుకంటే ఒకవేళ మీరు బయటికి వెళ్ళడం మాత్రమే తెలిసి ఉంటే, మీరు బాహ్యంలోకి కదలడం ఒక్కటే తెలిసినట్లయితే ఎలా లోపలికి వెళ్ళాలో ఊహించుకోవడం కష్టమైపోతుంది. కనుక ఒకవేళ మీరు బహిర్ముఖులు అయితే లోపల కాకుండా బయట ఒక చుక్క పైన ప్రయత్నించండి. అదే ఫలితం వస్తుంది. గోడపైన ఒక చుక్క పెట్టండి. అప్పుడు తెరిచిన కళ్ళతో దానిపైన ఏకాగ్రతను ఉంచండి.
ఒకవేళ లోపల ఒక కేంద్రాన్ని, ఒక చుక్కని సృష్టించుకుంటే అప్పుడు మీరు మూసుకున్న కనులతో ఏకాగ్రతను పెట్టాలి. ఒక గోడపై ఒక చుక్కను పెట్టుకుని దానిపైన ఏకాగ్రతను ఉంచండి. ఏకాగ్రత వలన అసలు విషయం జరుగుతుంది, చుక్క వలన మటుకు కాదు. ఇక్కడ ఏకాగ్రత లోపల లేదా బయట ఏదైనా అది అప్రస్తుతం, ఏదైనా పర్వాలేదు. అది మీపై ఆధారపడి ఉంటుంది, సాధకుడి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బయట గోడపై చుక్కను చూస్తూ ఏకాగ్రత పెడితే ఆ చుక్క కనుమరుగయ్యేదాకా ఏకాగ్రతను ఉంచుతూ వెళ్ళండి. ఇది గుర్తుపెట్టుకోండి, చుక్క కరిగిపోయేదాకా మీ కళ్ళని ఆర్పకండి. ఎందుకంటే రెప్పలు ఆర్పడం వలన మనస్సు తిరిగి కదలడానికి చోటు వస్తుంది కదా. కళ్ళు ఆర్పవద్దు, ఎందుకంటే అప్పుడు మనస్సు ఆలోచించడం మొదలు పెడుతుంది, అది ఒక ఖాళీ అవుతుంది. కళ్ళు ఆర్పడం వల్ల ఏకాగ్రత పోతుంది. కాబట్టి రెప్పలు అల్లార్పడం ఉండకూడదు. మొత్తం మానవ చరిత్రలో ధ్యానానికి చెందిన అతి గొప్ప గురువులలో ఒకరైన బోధిధర్ముని గురించి మీరు విని ఉండొచ్చు. అతని గురించి అతి గొప్ప చక్కని కథ చెప్పబడింది. అతను ఏదో ఒక దానిపై, బయట ఉన్న దేనిపైనో ఏకాగ్రత ఉంచాడు. అతని కనులు ఆర్పడం జరుగుతుంది, ఏకాగ్రత కోల్పోవడం అవుతుంది. కాబట్టి అతను తన కనురెప్పల్ని పీకి పారేశాడు. ఇది ఒక చక్కని కథ. అతను తన కనురెప్పల్ని అవతలికి విసిరేసి ఏకాగ్రతలోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత అతను ఎక్కడైతే అతని కనురెప్పలు విసిరి పాడేశాడో ఆ చోట కొన్ని మొక్కలు పెరగడం చూశాడు. చైనాలో ఒక పర్వతంపై ఈ చిత్రమైన వినోదాత్మకమైన కథ జరిగింది. ఆ పర్వతం పేరు ఏంటంటే టాహో లేదా టా, అందుకని ఆ పేరు టీ అయిందనమాట. ఏ చెట్లయితే పెరిగాయో అవి టీ మొక్కలయ్యాయి. కనుకనే టీ మిమ్మల్ని మెలకువగా ఉంచుతుంది. మీ కళ్ళు ఆర్పడం జరిగి మీరు నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు మీరు ఒక కప్పు టీ తీసుకోండి. అవి బోధిధర్ముని కనురెప్పలు. అందువల్లనే జన్ సన్యాసులు టీని పవిత్రమైన దానిలా భావిస్తారన్నమాట. టీ ఏదో ఒక మామూలు విషయం కాదు, అది పవిత్రమైనది. బోధిధర్ముని కనురెప్పలంట టీ. జపాన్లో వారికి టీ వేడుకలనేవి ఉంటాయి. ప్రతి ఇంటికి ఒక టీ గది ఉంటుంది. మతపరమైన ఆచారాల వేడుకగా టీని సేవాభావంతో అందిస్తారన్నమాట. అది పావనమైనది. టీని అసలైన ధ్యాన స్థితిలో తీసుకోవాలన్నమాట. జపాన్ టీ త్రాగడం అనే దాని చుట్టూతా అందమైన వేడుకల్ని సృష్టించారు. ఒక గుడిలోకి ప్రవేశిస్తున్నారేమో అన్నట్లు వాళ్ళు టీ గదిలోకి వెళ్తారు. అప్పుడు టీ తయారు చేయబడుతుంది. అందరూ టీ మరిగే గిన్నెలో పొంగుతోన్న ధ్వనిని వింటూ నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఆ ఆవిరి, ఆ చప్పుడు ప్రతి ఒక్కరూ కేవలం వింటూ ఉంటారన్నమాట. అది ఇలాంటి మామూలు విషయమేమీ కాదు. బోధిధర్ముని కనురెప్పలు. బోధిధర్ముడు తెరిచిన కళ్ళతో మెలకువగా ఉండడానికి ప్రయత్నించాడు కనుక టీ సాయం చేసింది. ఈ కథ టాహ్ అనే పర్వతంపై జరిగింది కనుక దీనిని టీ అని పిలుస్తారు. ఇది నిజమో లేదా అబద్ధమో కానీ ఈ చిన్ని కథ చక్కనిదనమాట. అంటే మీరు బయట ఏకాగ్రత చూపించినట్లయితే అప్పుడు ఒకవేళ మీరు ఇంకొక మరి కనురెప్పలు లేవా అన్నట్లయి ఆర్పబడని కనులు అవసరం అవుతాయి. అదే కనురెప్పలు విసిరివేయడం అనే దాని అర్థం అనమాట. మీ కనులు మూసే రెప్పలు లేని కళ్ళు మాత్రమే ఉంటాయి. చుక్క కరిగేదాకా ఏకాగ్రతతో ఉండాలన్నమాట. ఒకవేళ మీరు అలాగే ఉంటే, మీరు పూనికతో అలాగే ఉన్నట్లయితే, మనస్సును చలించనివ్వకుండా ఉంటే ఆ చుక్క కరిగిపోతుంది. ఆ బిందువు కరిగిపోయినప్పుడు ఒకవేళ మీరు ఆ చుక్కపైనే ఏకాగ్రత నిలిపితే ఈ లోకంలో మీకు ఆ బిందువు ఒక్కటే ఉంటుంది. అప్పటికే లోకం అంతా మాయమైపోతుంది. ఈ బిందువు ఒక్కటే మిగిలినట్లయితే ఇప్పుడు ఆ చుక్క కూడా కరిగిపోతుంది. అప్పుడు చైతన్యం ఎక్కడికి కదలలేదు. అది కదిలి వెళ్ళడానికి ఏ వస్తువు లేదు. అన్ని దారులు మూసుకొని పోయాయి. మనసు దానిపై అదే నెట్టబడుతుంది. చైతన్యం తనపైన తానే త్రోయబడుతుంది. మీరు ఆ కేంద్రంలోకి ప్రవేశిస్తారు. కావున లోన లేదా బయట అయినా, లోపలికి లేదా బాహ్యంలోకి అయినా సరే చుక్క కరిగిపోయే వరకు ఏకాగ్రత ఉంచండి. 2 కారణాల వలన ఈ చుక్క కరిగిపోతుంది. అది బయట అయినట్లయితే ఊహాజనితం కాదు, వాస్తవమైనది అవుతుంది. గోడపై ఒక చుక్క పెట్టి దానిపై ఏకాగ్రత దృష్టి పెడతారు.
అలాంటప్పుడు ఆ చుక్క ఎందుకు కరిగిపోతుంది? లోపల చుక్క కరిగిపోవడాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. అది అక్కడ అసలు లేనే లేదు. మీరు దాన్ని అలా ఊహించారు, కానీ అక్కడ గోడపైన అది ఉంది. అలాంటప్పుడు ఎందుకని కరిగిపోతుంది? ఒకానొక రకమైన కారణం వల్ల అది కరిగిపోయింది. ఒకవేళ మీరు ఒక చుక్క పైన కేంద్రీకరిస్తే ఆ చుక్క నిజానికి కరిగిపోవటం లేదు, అక్కడ మనస్సు మాయమవుతుంది. మీరు బయట చుక్కని ఏకాగ్ర దృష్టిని పెట్టినట్లయితే మనస్సు చలించలేదు. కదలిక లేకపోతే అది జీవించలేదు. మనసు అది చనిపోతుంది, అది ఆగిపోతుంది. మరి మది ఆగినప్పుడు బయట ఉన్న దేనితోనూ మీకు సంబంధం కలుపుకోలేదు కదా. హఠాత్తుగా అన్ని వంతెనలు విరిగిపోతాయి. ఎందుకంటే మనస్సే అన్నిటికీ ఆ వారధి. గోడపైన చుక్క మీద మీరు ఏకాగ్రతని నిలిపి ఉంచినప్పుడు మీ మనస్సు మీ వద్ద నుండి గోడ మీదకి చుక్కపైకి నిరంతరం చుక్క నుండి మీ వద్దకు, మీ నుంచి చుక్క వద్దకు గెంతుతూ ఉంటుంది. అక్కడ ఒక ఎడతెగని దుమ్మకడం అనేది ఉంది. ఇది ఒక ప్రక్రియ. అయితే మనస్సు మాయమైనప్పుడు మీరు చుక్కని చూడలేరు. ఎందుకంటే నిజానికి మీరు ఎన్నడూ కళ్ళ ద్వారా చుక్కని చూడరు. మీరు చుక్కని మనస్సు ద్వారా చూస్తున్నారు కనుక. ఒకవేళ అక్కడ మనస్సు లేకపోతే కళ్ళు కూడా పనిచేయవు కదా. అక్కడ చుక్క లేదు, మనస్సు లేదు, ఏమీ లేదు. మీరు గోడపై అలా గొప్ప ఏకాగ్రతతో రెప్ప వేయకుండా చూస్తూ ఉండవచ్చు, కానీ చుక్క మాత్రం కనిపించదు. మనస్సు అక్కడ లేదు, వారధి విరిగిపోయింది. చుక్క నిజమైనది, అది అక్కడ ఉంది. వంతెన విరిగిపోయింది. మనసు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు దానిని మళ్ళీ మీరు చూస్తారు, అది అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడలేరు. మీరు చూడలేనప్పుడు మీరు బయటకు కదలలేరు. హఠాత్తుగా మీరు కేంద్రం వద్ద ఉంటారు. దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివ పార్వతుల యొక్క శక్తికి కనెక్ట్ అవుతూ మనం అద్భుతమైన విజ్ఞాన భైరవతంత్రాలోని ఆ బుక్లోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. కేంద్రీకృతం అవడం మీ ఉనికి మూలాలను మీకు తెలిసేటట్లు చేస్తుంది. ఎక్కడ నుంచి మీరు ఉనికితో కలిశారో దాని గురించి మీకు తెలుస్తుంది. ఏదైతే పూర్తి ఉనికితో మీకు సంబంధం ఉంచుతుందో, దేనితో ఒకటి అవుతుందో ఆ అంశం మీలో ఉంది. ఒకసారి మీకు ఆ కేంద్రం తెలిసిపోయాక మీరు సొంత చోట ఉన్నట్లు, సౌఖ్యంగా ఉన్నట్లు తెలుసుకుంటారు. ఈ లోకం పరాయిది కాదు. మీరెవరికి చెందని ఒక పరాయి వారు మాత్రం కాదు. మీరు ఆంతరంగికులు. మీరు లోకానికి చెందినవారు. ఇక్కడ ఎలాంటి పోరాటం అక్కర్లేదు. ఎప్పుడైతే కేంద్రీకృతం అయిపోయిందో మనసు, ఇక్కడ ఎలాంటి ఎదుర్కోవడం, దెబ్బలాడటం అనేదే లేదు. ఉనికికి మీకు మధ్య శత్రుత్వ సంబంధం ఏమీ లేదు. అస్తిత్వం మీ తల్లి అవుతుంది. మీలోకి వచ్చి ఎరుకగా అయినదే ఈ ఉనికి. మీలో పుష్పీకరించినదే ఈ ఉనికి. ఈ భావన, ఈ తెలుసుకోవడం, ఈ జరగడం తర్వాత ఇంకా మరి ఎలాంటి క్షోభ ఉండదు. అప్పుడు పరమానందం ఓ దృగ్విషయం కాదు. ఇది ఏదో ఒకటి జరగడం తర్వాత అయిపోవడం కాదు మాస్టర్స్. అప్పుడు పరమానందం మీ నిజ స్వభావంగా మారిపోతుంది. ఎవరైనా వారి కేంద్రంలో పాదుకున్నప్పుడు పరమానందం సహజం అవుతుంది. ఎవరైనా పరమానంద భరితం అవుతారు. క్రమక్రమేణా వారు తాము బ్రహ్మానందం ఉన్నారనే ఎరుక కూడా లేకుండా ఉంటారు. ఎందుకంటే ఈ ఎరుకకి వ్యతిరేకం అవసరం. ఒకవేళ మీరు దుఃఖపూరితమై ఉంటే ఎప్పుడు పరమానందంగా ఉంటారో అప్పుడు మాత్రమే మీరు దానిని అనుభూతి చెందుతూ ఉంటారన్నమాట. దుఃఖం ఇక లేనప్పుడు క్రమక్రమంగా దుఃఖాన్ని పూర్తిగా మీరు మర్చిపోతారు. అప్పుడు మీరు మీ పరమానందాన్ని కూడా మర్చిపోతారు. ఎప్పుడైతే మీరు ఒక పరమానందాన్ని మర్చిపోతారో అప్పుడు మాత్రమే మీరు నిజానికి పరమానందంగా మారిపోతారు. అప్పుడు అది సహజము. ఎలాగైతే నక్షత్రాలు మెరుస్తాయో, నదులు ప్రవహిస్తాయో అలాగే మీరు పరమానందంగా ఉంటారు. మీ ఉనికే పరమానంద భరితం. ఇది ఏదో మీకు జరిగింది కాదు. ఇప్పుడు అది మీరే అయి ఉన్నారు. రెండో సూత్రంతో విధానం అంతా ఇదే అన్నమాట. శాస్త్రీయమైన ఆధారం ఇదే, మరి పనిచేసే నిర్మాణం ఇదే. మళ్ళీ ఇంకొక సూత్రంలోకి వెళ్తున్నాం మనం మాస్టర్స్. మీ వెన్నెముకపై మీ ఎరుకని ఉంచండి. మీ వెన్నెముక మధ్యలో తామరతూడులా సుకుమారమైన నరముపై
మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి, అలాగ రూపాంతరం అవ్వండి. ఈ సూత్రం కోసం ఈ ధ్యాన ప్రక్రియ కొరకు ఎవరైనా అతని కనుబొమ్మలు మూసుకొని అతని తన వెన్నెముకని ఊహించండి. అతని శరీర నిర్మాణం భౌతిక శాస్త్ర పుస్తకంలో చూడడం, లేదా ఏదైనా వైద్య కళాశాలలో లేదా ఆసుపత్రికి వెళ్ళి శరీర నిర్మాణ పటాన్ని చూడడం మంచిదన్నమాట. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ వెన్నెముకని దృశ్యంగా ఊహించుకోగలుగుతారు. మీ వెన్నెముకని నిటారుగా తిన్నంగా ఉంచండి, దానిని దృశ్యంగా ఊహించండి. చూడండి, వెన్నెముక సరిగా మధ్యలో తామరతూడలా అంత సుకుమారమైన ఒక నరాన్ని వెన్నుపూస మధ్యలో పాకుతున్నట్లు ఆ నరాన్ని ఊహిస్తూ ఉండాలి. అలాగా రూపాంతరం చెందండి. ఒకవేళ మీరు వెన్నుపూసపై ఏకాగ్రతని పెట్టగలిగితే అప్పుడు దాని మధ్యలో ఒక దారంపై దృష్టిని పెట్టి దాని ద్వారా పాకుతూ ఉన్న తామరతూడు లాంటి సుకుమారమైన నరంపై ఏకాగ్రతను ఉంచండి. దానిపై ఏకాగ్ర దృష్టిని పెట్టండి. ఈ అసలైన ఏకాగ్రతయే మీ కేంద్రానికి మిమ్మల్ని తోస్తుంది. ఎందుకంటే వెన్నుపట్టే మీ శరీర నిర్మాణం మొత్తానికి ఆధారమైనదే కదా. ప్రతి ఒక్కటి దాంతో అతుక్కుని ఉంటుంది కదా. నిజానికి మీ మెదడు మీ వెన్నెముకకి ఒక కొస తప్ప మరేమీ కాదు. మెదడు ఒక వెన్నెముక పెరుగుదలే తప్ప మరేమీ కాదని భౌతికవాదులు అంటారు. మీ మెదడు నిజానికి మీ వెన్నెముక పెరుగుదలే. అవును, మీ వెన్నుపూస మీ శరీరం మొత్తానికి కలపబడి ఉంది, ప్రతి దాంతో ముడిపడి ఉంది. అందుకనే దానిని వెన్ను పట్టే మూలము అంటారన్నమాట. ఈ వెన్నెముకలో నిజానికి ఒక దారం లాంటి విషయం ఉంది, కానీ భౌతిక శాస్త్రం దాని గురించి ఏమీ చెప్పదు, ఎందుకంటే అది పదార్థం కాదు కనుక. ఈ వెన్నుపట్టెలో కేవలం దాని నడుమ ఒక వెండి తాడు, ఒక అతి సున్నితమైన నరము. అది భౌతిక శాస్త్ర అర్థంలో నిజానికి ఒక నరం కాదు. దానికి మీరు శస్త్రచికిత్స చేయలేరు, దానిని కనుక్కోలేరు, అక్కడ అది ఉండదు. కానీ గాఢమైన ధ్యానంలో అది చూడబడుతుంది, అది అక్కడ ఉంటుంది. అది పదార్థభూతమైనది కాదు, అది శక్తి, పదార్థం కాదది. నిజానికి మీ వెన్నెముకలోని ఆ శక్తి తాడే మీ జీవితం. దాని ద్వారా కనిపించని ఉనికితో మీరు సంబంధం కలిగి ఉంటారు. దాని ద్వారానే మీరు దృశ్య ప్రపంచంతో ముడిపడి ఉంటారు. దృశ్యానికి అదృశ్యానికి నడుమ అది వారధి. ఆ దారం ద్వారా మీరు శరీరానికి చెందుతారు. ఆ దారం ద్వారానే మీరు మీ ఆత్మతో సంబంధం కలిగి ఉంటారు. తొలుత వెన్నెముకని దృశ్యంలో ఊహించండి. మొదట్లో మీకు అది వింతగా అనిపిస్తుంది, మీరు చూస్తున్నట్లు ఉంటారు, కానీ అది ఊహ మాత్రమే. ఒకవేళ మీరు అలాగ ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అది కేవలం ఊహ మాత్రంగా ఉండదు. మీ వెన్నుపట్టిని మీరు చూడగలిగే సామర్థ్యత వస్తుంది. ఈ ప్రక్రియతో నేను ఒక అన్వేషకునితో పనిచేశా. ఓషో మాస్టర్ చెప్తున్నారు. నేను అతనికి శరీర నిర్మాణానికి చెందిన ఒక చిత్రపటాన్ని ఇచ్చి దానిపై ఏకాగ్రతను పెట్టమన్నాను. అప్పుడు అతను లోపల వెన్నెముక ఎలా ఉంటుందో చూడగలగడం మొదలైనట్లు అనుభూతి పొందగలడు. అప్పుడు తను మొదలుపెట్టాడు. ఒక వారం లోపల అతను వచ్చి అన్నాడు, ఇది అతి వింతగా ఉంది. నేను మీరు ఇచ్చిన బొమ్మని చూడడానికి ప్రయత్నించాను, కానీ చాలాసార్లు ఆ చిత్రం మాయమైపోతూ ఉండేది. నేను వేరే వెన్నెముకను చూశాను, అది మీరు ఇచ్చిన చిత్రంలో సరిగ్గా అలాగే లేదు అన్నాడు. నేను అతనితో అన్నాను, ఇప్పుడు మీరు సరి అయిన మార్గంలో ఉన్నావు. నువ్వు ఆ చిత్రాన్ని పూర్తిగా మర్చిపోయి నీకు కనిపించే వెన్ను పట్టెను చూస్తున్నావు. ఉండు అలా. మరి మనిషి తన సొంత శరీర నిర్మాణాన్ని లోపల నుంచి చూడగలడు. మనం దానిని ప్రయత్నించం, ఎందుకంటే అది అత్యంత భయపెట్టేదిగా, అసహ్యంగా ఉంటుంది. ఎందుకని అంటే మీరు మీ ఎముకలను, రక్తాన్ని, రక్తనాళాలను చూసినప్పుడు భయపడతారు. కాబట్టి మనం మన మనసుల్ని లోపలకు చూడడం నుంచి పూర్తిగా అడ్డుకున్నాం అన్నమాట. మన శరీరాన్ని బయట నుంచే చూస్తాం.
ఎవరైనా ఇంకొకరి శరీరాన్ని చూస్తున్నారేమో అన్నట్లుగా ఉంటుంది. అది ఎలా అంటే, ఒకవేళ మనం గది బయటికి వెళ్ళి దాన్ని చూస్తున్నట్లు, అప్పుడు మీరు బయట గోడలని తెలుసుకుంటారు. లోపలికి వచ్చి ఇంటిని చూడండి, అప్పుడు మీరు లోపలి గోడలను చూడగలుగుతారు. ఒకవేళ ఎవరైనా వేరే వారు బయట నుంచి మీ శరీరం చూస్తున్నట్లు, మీరు బయట నుంచి మీ శరీరాన్ని చూస్తున్నారు. మీరు మీ శరీరాన్ని లోపల నుండి చూడడం లేదు. మనకి అలాగ చేయగల సమర్థత ఉంది, కానీ భయం వలన అది ఒక కొత్త విషయంలా అనిపిస్తుంది అన్నమాట. అయితే భారతదేశపు యోగా పుస్తకాలు శరీరం గురించి చాలా విషయాలు ఏవైతే నూతన శాస్త్రీయ పరిశోధనలో సరిగ్గా తెలిసాయో వాటిని చెప్పింది. సైన్స్ ఈ విషయాన్ని వివరించలేకపోతోంది. వాళ్ళకి ఎలాగ తెలిసింది? శస్త్రచికిత్స మానవ శరీరం లోపలి భాగం గురించిన విజ్ఞానం కొద్దిగా అభివృద్ధి చెందిన విషయం కనుక అన్ని నరాల గురించి, అన్ని కేంద్రాల గురించి, అంతర్నిర్మాణం అంతా వాళ్ళు ఎలాగ తెలుసుకోగలిగారు? మరి వారికి ఆధునికమైన కొత్తగా కనుక్కున్న విషయాల గురించి కూడా తెలుసును. వాటి గురించి వాళ్ళు మాట్లాడారు. వాటి మీద వాళ్ళు పనిచేశారు. శరీరంలోని ప్రధానమైన విశేషమైన విషయాలన్నిటిని గురించిన ఎరుక యోగాకి ఎప్పుడూ ఉంది. కానీ వారు శరీరాన్ని కోసి చూడలేదు. కాబట్టి వారు ఎలాగ తెలుసుకోగలిగారు అంటే, నిజానికి మీ సొంత శరీరం చూసుకునేందుకు వేరే మార్గం ఉంది. లోపల నుంచి మీరు లోనికి ఏకాగ్రత ఉంచగలిగితే హఠాత్తుగా మీరు మీ శరీరాన్ని చూడడం మొదలు పెడతారు. శరీరంలో లోపలి పొరలని ఎవరైతే గాఢంగా శరీరం సంబంధం అనుస్థితిలో ఉంటారో వారికి ఇది మంచిదన్నమాట. మీరు మిమ్మల్ని ఒక భౌతికవాదిగా అనుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు శరీరం తప్ప మరేమీ లేదని భావించినట్లయితే ఈ పద్ధతి మీకు సహాయకారిగా ఉంటుంది. ఒకవేళ మీరు మిమ్మల్ని ఇక శరీరంగానే అనుకుంటే, మీరు చార్వాకుని లేక మార్క్స్ని నమ్మేవారు అయినట్లయితే, మనిషి శరీరం తప్ప వేరేమీ కాదని మీరు నమ్మినట్లయితే ఈ ప్రక్రియ మీకు సహాయకారిగా ఉంటుంది. అలా అయితే మనిషి ఎముకల నిర్మాణాన్ని వెళ్ళి చూడండి. ప్రాచీన తంత్ర యోగ పాఠశాలలు చాలా ఎముకలను ఉపయోగించేవి. ఇప్పుడైనా కూడా ఒక తాంత్రికుడు సదా కొన్ని ఎముకలతో మనిషి పుర్రెతో కనిపిస్తాడు. వాస్తవానికి లోపల నుంచి ఏకాగ్రత చూపటానికి అది సాయం అవుతుంది. తొలుత అతను మనిషి పుర్రెపై ఏకాగ్రతని పెడతాడు. తర్వాత అతని కన్నులు మూసుకొని తన సొంత పుర్రెను ఊహలో చూడడానికి ప్రయత్నిస్తాడన్నమాట. అతను బయట ఉన్న పుర్రెని లోన చూడడానికి ప్రయత్నిస్తాడు. క్రమక్రమేణా అతని సొంత పుర్రెని అనుభూతి చెందడం మొదలవుతుందన్నమాట. అతని చైతన్యం కేంద్రీకృతం అవడం మొదలవుతుంది. బయట పుర్రె, దాని మీద ఏకాగ్రత, ఊహాదృశ్యం ఇవన్నీ కేవలం సహాయకారకాలన్నమాట. ఒక్కసారి లోపల మీరు కేంద్రీకృతం అయితే మీ కాలి వేళ్ల నుంచి మీ తల వరకు మీరు వెళ్ళగలుగుతారు. మీరు లోపల కదలగలరు. అది ఒక అతి గొప్ప విశ్వం అన్నమాట. మీ ఈ చిన్ని శరీరం అతి గొప్పదైన విశ్వము. ఈ సూత్రం వెన్నెపట్టెను వాడుతుంది. ఎందుకంటే వెన్నుపట్టె లోపల జీవనాధారం ఉంది. అందుకనే నిటారైన వెన్నుపట్టె మీద అంత అధికమైన ప్రాముఖ్యతని మరీ కావాలని చెప్తారు. ఎందుకంటే ఒకవేళ వెన్నుముక తిన్నగా లేకపోతే ఆ లోపలి దారాన్ని మీరు చూడలేరు. అది చాలా సుకుమారమైనది. అది అతి సూక్ష్మమైనది. అది సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది ఒక శక్తి ప్రవాహం. కాబట్టి ఒకవేళ వెన్నుముక తిన్నగా సంపూర్ణమైన నిటారుగా ఉంటే అప్పుడు మాత్రమే మీకు ఆ దారము చూచాయలు తెలుస్తాయన్నమాట. కానీ మన వెన్నెపట్టెలు నిటారుగా ఉండవు. హిందువులు అతి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరి వెన్నెముకలు తిన్నంగా ఉండేటట్లు ప్రయత్నిస్తారు. వారి కూర్చునే విధానం, పడుకునే తీరు, నడిచే తీరుతెన్నులు అన్నీ కూడా ముఖ్యంగా తిన్నంగా ఉండే ఒక వెన్నుపట్టుపై ఆధారపడతాయి. ఒకవేళ వెన్నెముక తిన్నగా ఉండకపోతే అప్పుడు లోపలి మూల బీజం చూడడం అతి కష్టతరం అవుతుందన్నమాట. అది
సున్నితమైనది. నిజంగా అది పదార్థం కాదు, అది అభౌతికమైనది. అది ఒక శక్తి. వెన్నెముక పూర్తి తిన్నగా ఉన్నప్పుడు ఆ దారం లాంటి శక్తి సులువుగా చూడబడుతుంది. అలాగ రూపాంతరం అవ్వండి. ఒక్కసారి మీరు అనుభూతిని పొందగలిగితే ఆ దారాన్ని ఏకాగ్రతతో తెలుసుకోవచ్చును. మీరు ఒక కొత్త వెలుతురుతో నిండిపోయి ఉంటారు. మీ వెన్నెముక నుంచి ఆ వెలుతురు వస్తుంది. అది మీ శరీరం అంతటా వ్యాపిస్తుంది. అది మీ శరీరాన్ని దాటి ఆవలకు కూడా వెళ్తుంది. అది ఆవలకు వెళ్ళినప్పుడు కాంతి వలయాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఒక వలయం కలిగి ఉంటారు, కానీ సామాన్యంగా మీ వలయాలు కాంతి లేకుండా ఉండే నీడలు తప్ప మరేమి కావు. అవి మీ చుట్టూతా కేవలం దట్టమైన నీడల్లా ఉంటాయి. ఆ వలయాలన్నీ మీ ప్రతి భావదశని ప్రతిబింబిస్తాయి. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ వలయాలు రక్తంతో నిండిపోయిందేమో అన్నట్లు అవుతాయి. అవి ఒక క్రోధభావ వ్యక్తీకరణతో ఎర్రగా అవుతాయి. మీరు విచారంగా నిరుత్సాహంగా కుంగిపోయినప్పుడు మీ చుట్టూతా ఉండే వలయాలు నల్లటి దారాలతో నిండిపోతాయి. ఒకవేళ మీరు సరిగ్గా మరణానికి దగ్గరలో ఉన్నారేమో అన్నట్లు ప్రతి విషయము నిర్జీవంగా భారంగా మారిపోతుందన్నమాట. ఈ వెన్నెముక దారం తెలుసుకున్నప్పుడు మీ వలయాలు కాంతివంతం అవుతాయి. కాబట్టి ఒక బుద్ధుడు, ఒక మహావీర, ఒక కృష్ణుడు, ఒక క్రీస్తులను కాంతి వలయాలతో చిత్రిస్తే అవి కేవలం అలంకారప్రాయం మాత్రం కాదు. ఆ కాంతి వలయాలవి. మీ వెన్నెముక కాంతిని వెలుపలికి ప్రసరింపచేస్తూ ఉండడం ప్రారంభమవుతుంది. లోపల మీరు కాంతిమయంగా అవుతారు. మీ శరీరం మొత్తం ఒక కాంతిలాగా శరీరం అవుతుంది. కాంతి శరీరంలాగా అవుతుంది. అప్పుడు అది బయటికి కూడా చీల్చుకుని వస్తుంది. కావున నిజంగా ఒక బుద్ధునికి ఎవరైతే జ్ఞానంతో నిండిపోతారో, ఎవరెవరికి అయినా వారు ఎవరని ఏమిటని ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. కాంతి వలయం ప్రతి దానిని చూపిస్తుంది. ఎవరైనా జ్ఞానోదయం పొందినప్పుడు గురువుకి అది తెలుస్తుంది. ఎందుకంటే వారిని చుట్టిన వలయం ప్రతిదానిని తెలియచేస్తుందన్నమాట. ఓషో మాస్టర్ చెప్తున్నారు, నేను మీకు ఒక కథ చెప్తాను. ఈనో ఒక చైనా గురువు గారు అతని గురువు దగ్గర పనిచేస్తూ ఉంటాడనమాట. ఈనో అతని గురువు వద్దకు వెళ్ళినప్పుడు గురువు అంటాడు, నీవు ఇక్కడకు ఎందుకోసం వచ్చావు? నువ్వు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అతనికి అర్థం కాలేదన్నమాట. అతను అంగీకరింపబడడానికి సిద్ధంగా లేడని ఈనో అనుకున్నాడు. కానీ గురువు వేరే ఇంకో విషయాన్ని చూస్తున్నాడు. అతని చుట్టూతా పెరిగే వలయాన్ని గురువు చూస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, ఒకవేళ నీవు నా దగ్గరికి రాకపోయినా కూడా ఎక్కడైనా ఇప్పుడో లేదా ఆ తర్వాత అయినా కానీ విషయం జరిగే తీరుతుంది. నువ్వు ఇప్పటికే దానిలోనే ఉన్నావు, కాబట్టి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ ఈయన అన్నాడు, గురువుగారు నన్ను నిరాకరించవద్దు. అందుకని గురువు అతనిని అంగీకరించి అతనితో మఠం వెనకాతల ఉండే మఠం వంటింట్లోకి వెళ్ళమన్నాడు అనమాట. అది 500 సన్యాసులు ఉండే ఒక పెద్ద మఠం అనమాట. గురువు ఈయనతో అన్నాడు, మఠం వెనకాతల అటువైపుకి వెళ్ళు, వంటింట్లో సాయం చెయ్యి, మళ్ళీ నా వద్దకు రావద్దు. ఎప్పుడైనా సరే అవసరమైతే నేనే నీ వద్దకు వస్తాను అని చెప్పారనమాట గురువుగారు. ఈయనకి చదవటానికి, అధ్యయనం చేయడానికి, శాస్త్రాలు దేనిపైన అయినా ధ్యానం చేయడానికి ధ్యాన పద్ధతి ఏమీ ఇవ్వబడలేదు. ఏమీ అతనికి బోధించలేదు. కేవలం అతను వంటింట్లో గెంటి వేయబడ్డాడంతే. మఠం అంతా సాధన చేసుకుంటున్నది. అక్కడ పండితులు, విద్యాకోవిదులు, జ్ఞాన నిష్ణాతులు, యోగులు మొత్తం మఠం అంతా మారుమరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ వానిపై వారు సాధన చేసుకుంటున్నారు. ఈనో మటుకు బియ్యం బాగు చేసుకోవడము, వంట పని అవి ఇవి చేస్తూ ఉండేవాడు అనమాట. అలాగ 12 ఏళ్ళు గడిచాయి. అయితే ఈనో మరల గురువు వద్దకు వెళ్ళలేదు. ఎందుకంటే అది అనుమతి లేని విషయం. అతను ఎదురు చూశాడు. అతను నిరీక్షిస్తూనే ఉన్నాడు. అలా అతను కేవలం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతను కేవలం ఒక సేవకునిలాగా తీసుకోబడ్డాడనమాట.
విద్యా కోవిదులు మగ్నులు వస్తున్నారు. ఎవరూ అతనికి ఎలాంటి గుర్తింపు ఇచ్చేవారు కాదనమాట. ఆ మఠంలో గొప్ప గొప్ప విద్వాంసులందరూ ఉండేవారు. అప్పుడు గురువు అతని మరణం సమీపిస్తోందని, ఇప్పుడు అతని స్థానంలో ఎవరో ఒకరిని నియమించాలని అనుకుంటున్నారని ప్రకటించాడు ఆ గురువుగారు. అతను అన్నాడు, ఎవరైతే తాము జ్ఞానోదయం పొందానని అనుకుంటున్నారో వారు 4 పంక్తులను ఒక చిన్న పద్యాన్ని వ్రాయాలి. ఆ 4 పంక్తులలో మీరు పొందినదంతా పెట్టాలి. ఒకవేళ నేను ఏ పద్యంలోని 4 పంక్తులు జ్ఞానోదయం జరిగినట్లు చూపిస్తున్నాయని ఒప్పుకుంటే నేను ఆ ఎవరో ఒకరిని నా తర్వాత వారిగా ఎన్నుకుంటాను అని గురువుగారు చెప్పారనమాట. ఆ మఠంలో ఒక గొప్ప కోవిదుడున్నాడు. ఎవరూ ఆ పద్యం రాయడానికి పూనుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అతనే గెలుస్తాడని తెలుసును. అతడు శాస్త్రాలన్నీ తెలిసిన అతి గొప్ప మేధావి. కాబట్టి అతను ఆ 4 పంక్తుల పద్యాన్ని రచించాడు. ఆ 4 పంక్తులు కేవలం ఇలా ఉన్నాయన్నమాట. దాని అర్థం ఇలా ఉంది: మనస్సు ఒక అద్దం, దానిపైన దుమ్ము పేరుకొని ఉంది, దుమ్ముని శుభ్రం చేయండి, మీరు జ్ఞానోదయం పొందినట్లే అని ఉందన్నమాట. కానీ అంత గొప్ప పండితుడు కూడా భయపడ్డాడు. ఎందుకంటే గురువుకి తెలుసు అతనికి ఎవరు జ్ఞానోదయం పొందినవారో ఎవరు అలాకారో అప్పటికే తెలుసును అన్నమాట. అతను వ్రాసిందంతా చక్కగా ఉన్నా సరే, అది శాస్త్రాలన్నిటినీ అసలైన సారం అయినా సరే, మనసు అద్దం లాంటిది, దానిపైన దుమ్ము పేరుకుంది, ఆ దూడని తీసివేయండి, మీరు జ్ఞానోదయం పొందినట్లయితే. ఇది వేదాంతాలన్నిటినీ పూర్తి సారాంశము. కానీ అతనికి అంతా ఇదే అని తెలుసును. అతనికి ఇంకే విషయము తెలియదు. అందుకని అతను భయపడ్డాడన్నమాట. అతను గురువు దగ్గరికి సూటిగా వెళ్ళలేదు. కానీ రాత్రి అతను గురువుగారి కుటీరానికి వెళ్ళి గోడపైన ఆ 4 వరుసలు సంతకం పెట్టకుండా వ్రాశాడు. ఎలాంటి సంతకము లేదు. ఇలాగైతే ఒకవేళ గురువుని ఒప్పుకుని సరే ఇది సరి అయినదే అని అంటే అప్పుడు అతను నేనే వాటం రాశానని చెప్తాడు. ఒకవేళ గురువు కాదు ఈ పంక్తులు ఎవరు రాశారు, ఇది సరికాదు అని అంటే తను నిశ్శబ్దంగా ఉండవచ్చు అని అనుకున్నాడు అనమాట. గురువుగారికి కనపడకుండా గోడ మీద రాసేసాడనమాట. కానీ గురువు ఒప్పుకున్నాడు. ఉదయాన్నే గురువు అన్నాడు, సరే. అతను నవ్వి అన్నాడు, సరే, ఏ మనిషి అయితే ఇది వ్రాశాడో అతను జ్ఞానోదయం అయినవాడే అని అన్నాడు. మఠం అంతా దాని గురించి మాట్లాడడం మొదలెట్టింది. అయితే ప్రతి ఒక్కరికి అది ఎవరు వ్రాసారో తెలుసు. వాళ్ళు దాన్ని చర్చిస్తూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 14 పంక్తులు చక్కగా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. అప్పుడు కొందరు సన్యాసులు వంటింట్లోకి వచ్చారు. వాళ్ళు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈయన వాళ్ళకి టీ అందిస్తూ ఉన్నాడు. జరిగింది ఏమిటో అతను విన్నాడు. అతను ఆ 4 పంక్తులు విన్న మరుక్షణం నుంచి నవ్వాడు. ఎవరో అడిగారు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? మూర్ఖుడా, నీకేమీ తెలియదు. 12 ఏళ్ళ బట్టి నీవు వంటింట్లో సేవ చేస్తున్నావు, నీవు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారనమాట. అంతకు ముందర అతను నవ్వడం ఎవ్వరూ వినలేదు. కేవలం ఒక బుద్ధిహీనులా ఎవరైతే మాట్లాడడం కూడా లేదో అలాంటి వానిలా అతను అనుకోబడ్డాడు. కానీ అతను అన్నాడు, నేను వ్రాయలేను, నేను అలా అని ఒక జ్ఞానోదయం అయిన వానిని కాను. కానీ ఈ పద్యం పంక్తులు తప్పు. కాబట్టి ఎవరైనా నాతో వస్తే నేను 4 పంక్తులు చెప్తాను. నాతో ఎవరైనా వచ్చినట్లయితే అతను గోడపైన దాన్ని వ్రాస్తాడు. నాకు వ్రాయడం రాదు, నేను వ్రాయలేను, నాకు వ్రాయడం తెలియదు అన్నాడనమాట. కాబట్టి ఎవరో అతనిని అనుసరించారు. కేవలం అది పరిహాసానికి అని ఒక గుంపు అక్కడికి వచ్చింది. ఈయన అన్నాడు, వ్రాయి, ఇక్కడ ఏ మనస్సు లేదు, ఇక్కడ ఏ అర్థము లేదు, కాబట్టి ఎక్కడ దుమ్ము పేరుకోగలదు? ఇది ఎవరికి తెలుసునో వాళ్ళు జ్ఞానోదయం పొందిన వాళ్ళు అని రాయమన్నాడనమాట. కానీ గురువు బయటకు వచ్చి ఈయనతో అన్నాడు, నీవు తప్పు. ఈయన గురువు పాదాలకు తాకి తన వంటింట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రివేళ ప్రతి ఒక్కరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురువు ఈయన వద్దకు వచ్చి అన్నాడు, నీవే సరిగ్గా చెప్పావు. కానీ ఆ మూర్ఖుల ముందర నేను అలాగ అనలేను. వాళ్ళందరూ నేర్చుకున్న మూర్ఖులు. ఒకవేళ నేను నిన్ను నా తర్వాత వానిగా నియమిస్తే వాళ్ళు నిన్ను చంపుతారు. కాబట్టి ఇక్కడ నుంచి పారిపో. నీవే నా తర్వాత వాడివి, కానీ ఎవరికి దానికి చెప్పొద్దు. నీవు వచ్చిన రోజు నాకు తెలుసును, నీ చుట్టూతా కాంతి వలయం పెరుగుతూ ఉంది. అందుకనే నీకు ఏ ధ్యానము ఇవ్వబడలేదు, ఆ అవసరం లేదు.
నీవు అప్పటికే ధ్యాన స్థితిలో ఉన్నావు. ఈ 12 నిశ్శబ్దం ఏమీ చేయకుండా ఉండడం, చివరకు ధ్యానం కూడా నీవు నీ మనస్సుని ఖాళీ చేసుకున్నావనమాట. అంటే ధ్యానం కూడా చేయలేదు, మనసు ఖాళీగా ఉంది. అందుకని కాంతి వలయం పూర్తి అయిపోయింది. నీవు ఒక పూర్ణ చంద్రుడివి అయ్యావు. కానీ ఇక్కడ నుంచి పారిపో, అలా కాకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్పారన్నమాట. నీవు ఇక్కడ 12 ఏళ్ళ బట్టి ఉన్నావు. నీ నుంచి కాంతి నిరంతరం ప్రసరిస్తూనే ఉంది, కానీ ఎవరూ దానిని గమనించలేదు. వీళ్ళు అంతా వంటింట్లోకే వస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు వంటింట్లోకి వస్తూనే ఉన్నారు. 3-4 సార్లు ప్రతి ఒక్కరు వంటింటిని దాటుకునే వెళ్తున్నారు. అందుకనే నేను నిన్ను వంటింట్లో పనికి నియమించాను. కానీ ఎవ్వరూ నీ కాంతి వలయాన్ని గుర్తించనేలేదు. అందుకనే నువ్వు ఇక్కడ నుండి పారిపో అని చెప్పాడనమాట. వెన్నెముక దారాన్ని తాకినప్పుడు, చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు మీ చుట్టూతో ఒక కాంతి వలయం వృద్ధి పొందుతూనే ఉంటుంది. అలాగా రూపాంతరం పొందండి, ఆ కాంతితో నిండిపోండి, మార్పు చెందండి. ఇది కూడా ఒక కేంద్రీకృతం అవడమే, వెన్నుపట్టిలో కేంద్రీకృతం అవడం అన్నమాట. మీరు శరీర అనుస్థితిగా ఉన్నట్లయితే ఈ ప్రక్రియ మీకు సహాయం చేస్తుంది. ఒకవేళ మీరు శరీరం అనుస్థితిగా ఉండకపోతే ఇది చాలా కష్టమైన స్థితి. లోపల నుంచి ఊహలో చూడడం అన్నది చాలా కష్టం అవుతుంది. మీ శరీరాన్ని లోపల నుంచి చూడడం కష్టతరం అవుతుంది. ఈ సూత్రం మగవారి కంటే ఆడవారికి ఎక్కువ సహాయంగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువ శరీర అనుస్థితిగా ఉంటారు. వారి శరీరంలో ఎక్కువగా జీవిస్తారు. వారు ఎక్కువ అనుభూతి చెందుతూ ఉంటారు. వారి శరీరాన్ని ఎక్కువగా ఊహాదృశ్యంలా చూడగలరు. మగవారి కంటే ఆడవారు ఎక్కువగా శరీర అనుస్థాపనలో ఉంటారు. కానీ ఎవరైతే శరీరాన్ని బాగా అనుభూతి చెందగలరో, ఎవరైతే ఊహలో చూడగలరో, ఎవరైతే కళ్ళు మూసుకుని లోపల నుండి శరీరాన్ని అనుభూతి పొందగలరో వారికి ఈ ప్రక్రియ చాలా సహాయకారిగా ఉంటుంది. మీ వెన్నుపట్టిని దాని మధ్యలో పాకుతున్న ఒక వెండి తాడుని ఊహాదృశ్యంలో చూడండి. మీరు మొదట్లో అది ఒక ఊహామాత్రంలా అనిపిస్తుంది. కానీ క్రమేపీ మీకు ఆ ఊహ మాయమైపోయిందని అనిపిస్తుందన్నమాట. మీ మనసు వెన్నెముకపై కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు ఇంకా మీరు మీ సొంత వెన్నెపట్టెను చూస్తారు. మీరు లోపల మూలాంశాన్ని చూసిన క్షణమే అదాటుగా మీ లోపల ఒక కాంతి విస్ఫోటనాన్ని అనుభూతి చెందగలరు. కొన్నిసార్లు ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఇది జరగవచ్చు. అలాగా కొన్నిసార్లు జరుగుతుంది. ఒక లోతైన కార్యంలో ఇది జరుగుతుంది. తంత్రాకి తెలుసును, ఒక గాఢమైన భోగక్రియలో మీ శక్తి మొత్తం వెన్నుముక దగ్గర కేంద్రీకృతం అవుతుంది. నిజంగా ఒక లోతైన కార్యంలో వెన్ను నుంచి విద్యుత్ శక్తి విడుదల అవడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఒకవేళ వెన్నుని మీరు తాకితే కూడా మీకు ఒక విద్యుత్ తాకిడి కలగవచ్చును. భోగకార్యం చాలా గాఢంగా ఉన్నట్లయితే, అది అతి ప్రేమపూరితంగా దీర్ఘంగా ఉన్నట్లయితే, నిజంగా ఒకవేళ ఇద్దరు ప్రేమికులు కేవలం గాఢమైన నిశ్శబ్దంలో కదలిక లేకుండా ఒకరితో ఒకరు నిండిపోతే, కేవలం ఒక గాఢ పరిశ్వంగంలో ఉంటే అది జరుగుతుందన్నమాట. ఇది చీకటికి అది హఠాత్తుగా వెలుగులో నిండడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. శరీరాలు రెండు ఒక నీలి కాంతితో చుట్టబడిపోయి ఉంటాయి. ఆ ప్రేమ వెచ్చదనంలో నిండిపోయి విశ్రామంగా అయ్యి మీరు కళ్ళు మూసుకోండి. హాయిగా ఒక ప్రేమని ఒక మహా ఒత్తిడిలా చేసేసాము. గాఢమైన విశ్రాంతి పొందండి. కానీ మగవారు సాధారణంగా కళ్ళు మూసుకోరు. సామాన్యంగా స్త్రీలు కళ్ళు మూసుకుని ఉంటారు. అందువల్లనే స్త్రీలు ఎక్కువగా శరీరాన్ని స్థితిగా ఉంటారు. మీ కళ్ళు మూసుకుని మీ శరీరాన్ని అనుభూతి పొందండి. విశ్రామంగా ఈ వెన్నుపట్టిపై ఏకాగ్రత పెట్టండి. ఈ సూత్రం అతి సరళంగా చెప్తోంది. ఆ విధంగా మార్పు పొందండి. మీరు దాని ద్వారా రూపాంతరం చెందండి. ఓకే మాస్టర్స్.